హీరోయిన్ రష్మిక మందన ప్యాన్ ఇండియాలా సంచలన ముద్దుగుమ్మ లెక్క మారిపోయింది. పుష్ప 2 విజయం తర్వాత ఈమె రేంజ్ అంతకంతకు రెట్టింపైంది. అయితే కొన్నేళ్ల పాటు ఈమె జీవితానికి ఎటువంటి డోకా లేదు, ఆరాంసే వేసుకోవచ్చు. సినిమాలు వరుస పెట్టే అవకాశాలు వద్దనుకున్నా కానీ ఈమె చేతి వరకు నోటి వరకు వస్తూనే ఉంటాయి. ఇక రష్మిక సైతం ఆమె ఊహించని రేంజ్కు ఆమె ఆ స్థానాలకు వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత స్టార్ హీరోలు సైతము ఈమె కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పనే లే. బెంగళూరు నుంచి వచ్చిన ఓ నటి ఈ రేంజ్కు పోవడం అనేది ఇదే శానా తొలిసారి అని చెప్పుకోవచ్చు. అయితే అమ్మడు చేతిలో ప్రస్తుతం శానా సినిమాలే ఉన్నాయంట. ఇక తమిళ అట్లీ దర్శకత్వంలో గిట్లా అమ్మడు చేసే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. అయితే జవాన్ తర్వాత అట్లీ గిట్లా ఒక మల్టీ స్టారర్ సినిమా ఇక అంటే అందరు పెద్ద పెద్ద హీరోల సరసన పెట్టి పెద్ద సినిమా తీయాలని అనుకుంటున్నాడు. ఆ సినిమా కోసం ఇప్పటికే రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. హిందీలా సల్మాన్ ఖాన్ ని హీరో లెక్క తీసుకుందామని అనుకుంటున్నాడంట. ఇక తమిళంలో హీరో సూపర్ స్టారు మన రజనీకాంత్ లేకుండే మన ఇంకెవరు అందరి లెక్క నటించే కమలాసను. ఇక వీళ్ళిద్దరు ఇట్లా ఎవరినో ఒకరిని తీసుకొని భారీగా సినిమా చేద్దామని అనుకుంటున్నాడంట. కథ గిట్లా సిద్ధం అయిపోయిందంట. ఇక సల్మాన్ ఖాన్ గిట్లా మొత్తానికి ఖరారైనట్లే లెక్క. కానీ తమిళంలో ఇక ఎవరు అనేది ఏ హీరో తీసుకోవాలనేది మాత్రం తర్జన భర్జన నడుస్తున్నదంట. అయితే ఈ సినిమాల హీరోయిన్ రష్మిక మందన గిట్లా ఒక హీరోయిన్ లెక్క పెట్టుకోవాలనుకుంటున్నాడంట అట్లీ. ఇక అందుకు తగ్గట్లనే కథ పోయి చెప్పిండంట. కథ నచ్చడంతో అమ్మడు గిట్లా పచ్చ జెండా ఊపింది అని సమాచారం అయితే వినబడుతున్నది. అయితే ఇక ఈ సినిమాల రష్మిక బంధన నటిస్తే గినక ఇవ రేంజ్ మరింత రెట్టింపు అయ్యే అవకాశాలు అయితే ఉన్నది. ఇక ఎవరికి ఇట్లా అందుకొని రేంజ్కి వెళ్ళిపోతుంది మళ్ళా. అయితే ఇక ఇప్పుడు ప్రస్తుతం రష్మిక మందన చూసుకుంటే సల్మాన్ ఖాన్ తోని సికిందర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్ హీరోలతో సహా అమ్మడు రొమాంటిక్ సన్నివేశాలు నటిస్తున్నదనే ప్రచారం గిట్లా ఉన్నది. కనుక ఈ సినిమాల మళ్ళీసారి అవకాశం వచ్చుడు అని అంటే గది గిట్లా గొప్ప విషయమే. ఇక ఇప్పుడు అట్లీ సినిమా అంటే చాలా ప్రాధాన్యత ఉంటుంది హీరోయిన్లకు, నటన ఆస్కారము. ఇక ఆ పాత్ర విషయాల ఎటువంటి డోకా అయితే ఉండదు. కనుక అటువంటి అవకాశాన్ని వచ్చిన దాన్ని అందుకోకుండా ఎందుకుంటా చెప్పురి వదిలేస్తుందా? వదిలేయదు కదా. గదే విధంగా లట్టుకున పట్టుకున్నది. అవు మళ్ళా ఇప్పటికే సికిందర్ సినిమాల సల్మాన్ ఖాన్ సరసన నటించింది అమ్మడు. ఇక ఒకవేళ ఆ సినిమా హిట్ అయితే వీళ్ళిద్దరూ మంచి జోడి కుదురుతుంది. మళ్ళీ ఈ సినిమాల గిట్లా అదనమయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లా నాడు గంటుంటారు, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.